Yeah, hi everyone. Welcome back to my channel. This is Rajendra. ప్రీవియస్గా మనం కుబర్నెట్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఆ కుబర్నెట్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం పాడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ప్రీవియస్గా మనం ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసామంటే క్లస్టర్ సెటప్ చూసాం, నెక్స్ట్ నేమ్ స్పేసెస్ చూసాం, క్లస్టర్ డీటెయిల్స్ చూసాం. ఓకే, అండ్ యా yeah those concepts please watch those concepts before watching this pod concept, because those are the very basics for the fundamentals of the pod topics. Okay, fundamentals of the Kubernetes. Okay, before watching this video, please go and watch those videos. After that, you will get to know what is a pod and why we are using the pod, all these things. Okay, yeah, yeah, coming back to video. Pod 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 before discussing the pod, what problems pod will be solved. Okay, what problem pod will solve. Okay, so here what is happening in the traditional deployment, basically in the traditional deployment, basically how it is happening here is there is a VM or any machine, directly whatever the code we have. Okay, that code will be directly deployed in the machine. That is the traditional deployment. After eventually, after evaluation of the software, containerization part came. In the containerization part, Docker. Okay, we are talking about the Docker. ఆ డాకర్లో డాకర్ కంటైనర్స్ని అప్లికేషన్ని డాకర్ ఇమేజెస్ లాగా కన్వర్ట్ చేసి డాకర్ ఇమేజెస్ని కంటైనర్ లాగా రన్ చేసాం. ఈ డాకర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు అంటే డాకర్ అంటే ఏంది, ఇమేజెస్ అంటే ఏంది, కంటైనర్స్ అంటే ఏంది, అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేస్తాం డాకర్లో, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన దాంట్లోనే మన ఛానల్లోనే డాకర్ సిరీస్ కూడా కంప్లీట్ చేశాను. ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. ఓకే, యా, after that, eventually where that microservices architecture came into the picture, there is a number of Docker containers need to be maintained in given project. Okay, number of containers is nothing but it can be like hundreds of containers. In a big application, we can run the number of containers. Okay, there is a problems in the Docker. Docker is not doing the high availability. Okay, Docker is not doing the auto scaling. Okay, auto scaling, and Docker is not doing the auto healing. Okay, these kind there are other more concepts. Okay, these are the major concepts. Docker is not dealing with the Docker services. Okay, container is not uh, going that much scale with the Docker. So that is the reason Kubernetes came into the picture. ఓకే, అందులో భాగంగా ప్రీవియస్గా మనం కొన్ని అసలు క్లస్టర్ని ఆన్ ప్రైమ్లో క్లస్టర్ని ఎలా సెటప్ చేయాలి, ఆ క్లస్టర్లో ఏమేమి డీటెయిల్స్, అసలు క్లస్టర్ అంటే ఏంది, దాంట్లో ఉన్న డీటెయిల్స్ అవన్నీ చూసాం, వర్కర్ నోట్స్ అండ్ మాస్టర్ నోట్స్. దాని తర్వాత మనం ఏం చూస్తున్నాం అంటే ఈరోజు నేమ్ స్పేసెస్ చూసాం. నేమ్ స్పేస్ని డిఫరెంట్గా ఎలా మనం సపరేషన్ చేస్తాం ఏంటనేది, క్లస్టర్లో డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్ ఎలా సపరేట్ చేయాలి ఏంది బై యూజింగ్ ద నేమ్ స్పేస్ అనేది చూసాం. దాని తర్వాత ఈరోజు ఏం చూస్తున్నాం అంటే పాడ్ గురించి చూస్తున్నాం అనమాట. పాడ్ మనకి ట్రెడిషనల్ డిప్లాయ్మెంట్ని రిమూవ్ చేసేసి కుబర్నెట్స్ డిప్లాయ్మెంట్ని, ఓకే, కుబర్నెట్స్ డిప్లాయ్మెంట్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఓకే, సో దాంట్లో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి కుబర్నెట్స్ క్లస్టర్ ఇలా ఉంటే ఇందులో ఒక మాస్టర్ నోడ్, 2 వర్కర్ నోడ్స్ ఉన్నాయి. ఓకే, 1 మాస్టర్ నోడ్, 2 వర్కర్ నోడ్స్ ఉన్నాయి కదా. ఇట్లా మాస్టర్ నోడ్ అనేది వర్కర్ నోడ్స్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ మాస్టర్ నోడ్ ఇలా కనెక్ట్ అయిపోయి ఉంటుంది కదా. మనకి ఈ వర్కర్ నోడ్లో పాడ్ అనేది డిప్లాయ్ అయి ఉంటుంది.
ఓకే, పాడ్ అనేది డిప్లాయ్ అయి ఉంటుంది అనమాట. ఇట్ కెన్ బి వన్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ పాడ్స్ బేస్డ్ అపాన్ ద రిసోర్స్. ఓకే, రిసోర్స్ అవైలబిలిటీని బట్టి వన్ కన్నా ఎక్కువ పాడ్స్ని మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, యా, ఇది ఇప్పుడు మనకు ఎలా ఉంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ మనకి యా ఇట్లా మనకి ట్రెడిషనల్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. ట్రెడిషనల్ డిప్లాయ్మెంట్లో అప్లికేషన్ రన్నింగ్ అనే సర్వర్ అండ్ కంటైనర్ విత్ ద డాక్. ఓకే, అందులో ఏంటంటే అప్లికేషన్స్ డాకర్తో రన్ చేసామన్నమాట. డాకర్తో రన్ చేసినప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. ప్లీజ్ గో అండ్ వాచ్ ద డాకర్ కంపోజ్ వీడియో, యూ విల్ గెట్ టు నో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీ మే ఫేస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ Docker deployments. Okay, so when orchestration needs, container need to be scale. Okay, కంటైనర్స్ స్కేల్ అవ్వాలి, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ కావాలి అని అనుకున్నప్పుడు we introduce the Kubernetes. Okay, yeah, we introduce the Kubernetes, right? So yeah, we introduce the Kubernetes. ఆ కుబర్నెట్స్లో ఇప్పుడు మనం ఏం చేయాలి, అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి కదా. అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ద ఫస్ట్ మోస్ట్ కాంపోనెంట్ ఏం కావాలంటే మనకి ఆబ్జెక్ట్ ఏం కావాలంటే పాడ్ కావాలి. పాడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ ఇన్ ద కుబర్నెట్స్. స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ ఇన్ ద Kubernetes. What does meaning of this one? Hmm? Yeah, when in terms of smallest deployable unit in the Kubernetes pod. Okay, that means pod is a one unit. Okay, pod is a object which contains one or more containers. దట్ మీన్స్ మనకి డాకర్లో ఎలా ఉండదంటే డైరెక్ట్గా కంటైనర్ని రన్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా కంటైనర్ని మనం రన్ చేయం. ఓకే, డైరెక్ట్ కంటైనర్ని రన్ చేయకుండా పాడ్ని రన్ చేస్తాం అనమాట. ఇన్సైడ్ ఆఫ్ ద పాడ్ కంటైనర్స్ రన్ అవుతూ ఉంటాయి. కంటైనర్ అంటే ఏందో తెలిసింది మనకి. కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ ఫర్ ద అప్లికేషన్. ఓకే, రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ ఫర్ ద అప్లికేషన్. ఆ అప్లికేషన్ని, ఆ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ని హోల్డ్ చేసేది ఏంటిది, పాడ్ కదా మనకి ఇందులో. యా, పాడ్. సో పాడ్ ఇక్కడ ఎలా మనకి కుబర్నెట్స్లో ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ద ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్స్ అండి. ఓకే, ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్స్ అంటే ప్రతి యూస్ కేస్కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. అలానే మనకి ఒక కంటైనర్ని రన్ చేయడానికి ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి పాడ్. ఓకే, ఇప్పుడు యా, నౌ వీఆర్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ రన్నింగ్ ద కంటైనర్. టు రన్ ద కంటైనర్ వాట్ ఆబ్జెక్ట్ ఈజ్ రిక్వైర్డ్, పాడ్ ఆబ్జెక్ట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, ఇప్పుడు మనకి ఆ పాడ్కి ఏముంటుందంటే Kubernetes. In Kubernetes, we don't deploy the containers directly. Okay, we deploy pods, and pods contain one or more containers. అర్థమైంది కదా. సో కుబర్నెట్స్లో ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా మనం కంటైనర్స్ని డిప్లాయ్ చేయమన్నమాట. డిప్లాయ్ చేయకుండా పాడ్ని డిప్లాయ్ చేస్తాం. పాడ్ని డిప్లాయ్ చేస్తే దట్ పాడ్ విల్ కంటైన్స్ ద కంటైనర్స్ ఆఫ్ ఇన్సైడ్ వన్ ఆర్ మోర్. అండ్ ఆ పాడ్లో వన్ అట్లీస్ట్ వన్ కంటైనర్ రన్ అవ్వాలి, లేదా నెంబర్ ఆఫ్ కంటైనర్స్ కూడా రన్ అవ్వచ్చు. ఆ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అనేది మనం ఎలా వాడతాం అనేది చూద్దాం. బై డిఫాల్ట్ మనకి పాడ్ ఆబ్జెక్ట్లో వన్ కంటైనర్ ఈజ్ మ్యాండేటరీ టు రన్ ఇన్సైడ్ ఆఫ్ ది పాడ్. ఓకే, దట్ కంటైనర్ విల్ హోల్డ్ ద ఎనీ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ మనకి ఏమనుకున్నాం. ఓకే, పాడ్ డెఫినేషన్ వైజ్గా ఏం చూస్తామంటే ఏ పాడ్ ఈజ్ ఎ స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ ఇన్ ద కుబర్నెట్స్
okay, Kubernetes, that pod Kubernetes, okay, and that can run one or more containers, that can run one or more containers. అంటే పాడ్ అనేది ఒక డిప్లాయబుల్ యూనిట్ కుబర్నెట్స్లో. డిప్లాయ్ చేసిన తర్వాత ఆ మాడ్యూల్లో ఒకటి కన్నా ఒకటి ఆర్ అంతకన్నా ఎక్కువ కంటైనర్స్ రన్ అవ్వాలన్నమాట. అంటే ఒకే అప్లికేషన్ ఒకటి అంతకన్నా ఎక్కువ కంటైనర్స్ ఏంటంటే రిప్లికాస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం జాంగో యాప్, ఓకే, లైక్ జియో ఆర్డర్ మేనేజ్మెంట్ యాప్ తీసుకున్నాం అనుకో. ఈ యాప్లో బ్యాక్ ఎండ్ కంటైనర్ ఉంది. ఈ బ్యాక్ ఎండ్ కంటైనర్ ఒక కంటైనర్ రన్ అవుతుంది. ద సేమ్ కంటైనర్కి 2 రిప్లికాస్ ఉంటాయండి. అంటే సేమ్ కంటైనర్, సేమ్ అప్లికేషన్, మొత్తం సేమ్ 2 రిప్లికాస్, మొత్తం కలిపితే ఎంత? 3 కంటైనర్స్ కదా. ఇన్ కేస్ మనకి ఇది డౌన్ అయిపోయినా మిగతా 2 అప్లో ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ అనేది మిగతా రెండింటికి వెళ్తుంది అనమాట. మిగతా రెండిట్లో ఒకటి డౌన్ అయిపోయినా ఇంకోటి ఉంటుంది కదా, అట్లా. సో అదొక ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది అంటే మనకు 2 రిప్లికాస్ ఉన్నాయి కదా, ఈ 2 రిప్లికాస్కి లోడ్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. 1 2 3 ఈ 3 కంటైనర్స్కి లోడ్ బ్యాలెన్సింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, లోడ్ బ్యాలెన్సింగ్ అవుతూ ఉంటుంది. టు సాల్వ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, pod is pod can hold the one or more containers inside of it. ఇది ఎలా మనం అంటే రిప్లికాస్ని ఎలా సెట్ చేస్తాం, ఏమవుతుంది అనేది కమింగ్ ఆబ్జెక్ట్స్ ఇంకా ఉన్నాయి మనకి, రిప్లికా సెట్ డిప్లాయ్మెంట్స్ ఇలా ఉండే. సో అందులో ఆ టాపిక్స్ వచ్చినప్పుడు వాటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ అజ్యూమ్ దట్ పాడ్ అనేది ఒక కంటైనర్ రన్ చేయడానికి యూజ్ అయ్యే ఒక ఆబ్జెక్ట్. ఓకే, అందులో ఒక కంటైనర్ లేదా అంతకన్నా ఎక్కువ కంటైనర్స్ని రన్ చేసుకోవచ్చు అనే దాన్ని బ్లైండ్గా గుర్తుంచుకోండి మీరు, అంతే. ఓకే, యా. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ మనకి ఇట్లా మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయి అనుకున్నాం కదా. మల్టిపుల్ కంటైనర్స్కి స్పెసిఫికేషన్స్ ఏంటి? ఓకే, ఆ కంటైనర్ యూనిక్ ఐపీ అడ్రస్ వస్తుంది అనమాట. ఎవ్రీ కంటైనర్ ఈచ్ పాడ్ విల్ హ్యావ్ ద యూనిక్ ఐపీ అడ్రస్ విత్ ఇన్ ద క్లస్టర్. అంటే మనం ఎన్ని పాడ్స్ డిప్లాయ్ చేస్తే అన్ని పాడ్స్కి ఒక యూనిక్ ఐపీ అడ్రస్ వస్తుంది అనమాట. ఓకే, ఐపీ అడ్రస్ వస్తుంది. నెక్స్ట్ కంటైనర్స్, ఆ కంటైనర్స్ ఏమేమి, ఇప్పుడు ఆ కంటైనర్స్కి మనకి స్టోరేజ్ నెట్వర్క్ కావాలి, ఓకే, అండ్ స్టోరేజ్ కావాలి. నెక్స్ట్ ఇంకా ఐపీ అడ్రస్ కావాలి. ఓకే, ఇంకా రన్స్ ఆన్ నోడ్. అయ్యా, ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే క్లస్టర్ ఉందో, ఓకే, the cluster here, sorry, master node, worker nodes. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ మాస్టర్ నోడ్లో పాడ్ని రన్ చేసామో, క్యూబ్సిటీఎల్ రన్ పాడ్ అని ఏదో ఒక నోడ్లో వెళ్ళి డిప్లాయ్ అవుతుంది అనమాట. దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ పాడ్ కెన్ షేర్ ద ఎనీ ఆఫ్ ద నోడ్. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది అంటే నెట్వర్క్ ఉంటుంది అనమాట. ఈ పాడ్లో ఏంటంటే నెట్వర్క్, మనం ఈ క్లస్టర్కి నెట్వర్క్ ఉంటుంది అనుకున్నాం కదా. ఈ క్లస్టర్ పాడ్స్ విల్ షేర్ ద నెట్వర్క్ విత్ ఇన్ ద క్లస్టర్, నెట్వర్క్ని షేర్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఇంకేం చేస్తే స్టోరేజ్ కావాలి కదా. ఆ స్టోరేజ్ అంటే మనం ఈ క్లస్టర్ మొత్తానికి ఒక ఎక్స్టర్నల్ స్టోరేజ్ సర్వర్ని బైండ్ చేస్తాం అనమాట. సో బైండ్ చేసినప్పుడు ఆ స్టోరేజ్ సర్వర్ని కూడా ఈ మల్టిపుల్ వర్కర్స్లో ఈ పాడ్స్ అనేది షేర్ చేసుకోవడం అంటే ఒక పాడ్కి, ఓకే, 1 GB, ఇంకో నోడ్లో 1 GB, దట్ పాడ్ విల్ యూజ్ 1 GB, అట్లా. అంటే ఇది ఎలా డిఫైన్ చేస్తాం ఏందనేది మనం విల్ సీ ఇన్ ద కమింగ్ లెక్చర్స్. విల్ హ్యావ్ దట్ పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అండ్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్స్ అనే ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి మనం వాల్యూమ్స్ అనేది బైండ్ చేయొచ్చు అనమాట ఇన్ ఏ గివెన్ పాడ్.
సో పాడ్కి వాల్యూమ్ ఎందుకంటే ఎక్స్టర్నల్గా డేటాను స్టోర్ చేసుకోవడానికి వాల్యూమ్ కావాలి. దట్ విల్ సీ ఇన్ ద వెన్ కమ్స్ టు స్టోరేజ్ సెక్షన్స్. ఓకే, యా. నెక్స్ట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్ ఎందుకంటే నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకొని మనకి ఈ నోడ్ పైన పాడ్ని యాక్సెస్ చేయగలగడానికి. ఓకే, యా. అండ్ యాజ్ ఐ సెడ్, లైక్ pod can be run on any of the node. Pod will be run on the any of the given node, which node is within the node, which within the cluster, which node is available for the resources, that node will be allocated to run the pods. All these things will be taken care of the master node. Okay, master node లో మనకి షెడ్యూలర్, కాంటెక్స్ట్ మేనేజర్, ఈటీసీడీ, ఏపీఐ సర్వర్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఈ షెడ్యూలర్ అనేది ఒక పాడ్ని, అంటే ఒక నోడ్ని డిసైడ్ చేస్తుంది అనమాట. రిసోర్స్ అవైలబుల్గా ఉన్న నోడ్ని డిసైడ్ చేసుకొని ఆ క్యూబ్లెట్కి సిగ్నల్ పంపుతుంది. ఆ క్యూబ్లెట్ ఇమ్మీడియట్గా యాక్టివేట్ అయ్యి దట్ ఈస్ ద ప్లానింగ్ టు రన్ దట్ పాడ్, డిప్లాయ్ దట్ పాడ్ ఇన్ ద పర్టికులర్ నోడ్ అనమాట. ఓకే, ఇలా ఉంటుంది. సో యా, నెక్స్ట్ మనకి బేసిక్గా కుబర్నెట్స్ ఆర్కిటెక్చర్ చూస్తే మనం జస్ట్ నో వి సీ లైక్ వర్కర్ నోడ్ అనుకున్నాం కదా. ఓకే, విత్ దిస్ ఈస్ ద క్లస్టర్. ఓకే, మాస్టర్, వర్కర్ నోడ్స్. దిస్ వర్కర్ నోడ్లో కంటైనర్ పాడ్ ఉంటుంది. ఓకే, పాడ్, ఇన్సైడ్ పాడ్ కంటైనర్స్. Okay, inside that pod we have the multiple containers. That is the definition of this Kubernetes cluster. Okay, so here we have the in the cluster we have the node 1, within the node pod, in the pod container A, container B. Okay, this container can be same container or multiple containers. Sorry, in the pod we'll have the same container with the replicas. Okay, with the replicas, or there is a like a sidecar containers. We have the sidecar containers or init containers that we'll see in the later point of time what is the sidecar containers and all. Yeah, so yeah, this pod can contain the main container and its replicas or sidecar containers. Okay, sidecar container అంటే ఏంటంటే ఏదైతే మెయిన్ కంటైనర్ ఉందో ఆ మెయిన్ కంటైనర్కి హెల్పర్ లాగా పనిచేస్తుంది అనమాట. హెల్పర్ అంటే ఆ మెయిన్ కంటైనర్లో వచ్చే లాగ్స్ని తీసుకెళ్ళి ఎక్స్టర్నల్ లాగ్ సర్వర్కి పంపించడానికి. ఓకే, ఇలాంటి యూస్ కేసెస్ ఉన్నప్పుడు మనం సైడ్ కార్ కంటైనర్ రన్ చేస్తాం. ఇనిట్ కంటైనర్ అంటే ఏంటంటే బిఫోర్ స్టార్టింగ్ ద మెయిన్ కంటైనర్, ఇనిట్ కంటైనర్ ఇనిషియలైజ్ ద ఆల్ ద డిపెండెన్సీస్, కాన్ఫిగరేషన్స్, ఈఎన్వీస్, సీక్రెట్స్, ఇలాంటి అన్నిటిని కాన్ఫిగర్ చేసి దాని తర్వాత మెయిన్ కంటైనర్ స్టార్ట్ చేస్తుంది అనమాట. So a pod can contain main containers with the replicas of it. That means 1 or 2 containers, or main containers with the sidecar containers, or main container with init containers. Okay, so init containers, sidecar containers we'll see in the later point of time, and replica sets all we'll see in the later point of time. Okay, now just assume that the pod can hold the 1 or 2 containers. ఓకే, యా. నెక్స్ట్ పాడ్ లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే దిస్ ఈస్ ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ పాడ్. ఓకే, డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ పాడ్. ఇప్పుడు మనం డాకర్లో కూడా కంటైనర్ రన్ చేసిన వెంటనే డైరెక్ట్గా రన్నింగ్లోకి వెళ్తుందా? లేదు కదా. ఫస్ట్ అది స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయిన తర్వాత క్రియేషన్ అవుతుంది, క్రియేషన్ అయిన తర్వాత రన్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది. దట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద డాకర్ కంటైనర్. ఓకే, యా. అలానే పాడ్కి కూడా లైఫ్ సైకిల్ ఉంటుంది అనమాట. పాడ్ లైఫ్ సైకిల్ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్. ఫస్ట్ మనం ఎప్పుడైతే పాడ్ని రన్ చేస్తామో, పాడ్ని రన్ చేసిన వెంటనే దట్ విల్ బీ గోయింగ్ ఇన్ ద కంటైనర్ క్రియేటింగ్ స్టేట్. ఓకే, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి పెండింగ్ స్టేట్. ఓకే, పాడ్ పెండింగ్ స్టేట్ అంటే పాడ్ యాక్సెప్టెడ్, అంటే ఆ పాడ్ ఇనిషియలైజేషన్ అంటే క్రియేట్ చేయడానికి యాక్సెప్ట్ చేసింది ఏది, వర్కర్ నోడ్. Okay, in that scenario what will happen, there is which node need to be assigned. ఆ నోడ్లోకి వెళ్ళి
ఏ నోడ్లో డిప్లాయ్ అవ్వాలి, ఏమవ్వాలి, డిప్లాయ్ అవ్వాలి అనే షెడ్యూలర్ పార్ట్ అయిపోయిన తర్వాత టిల్ ఫేజ్ ఆఫ్ టైం, ఓకే, బేసికలీ దిస్ వి కాల్ ఇట్ యాజ్ ఇనిషియలైజేషన్ అండి. ఇనిషియలైజేషన్ అంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ వచ్చేదాకా వెయిట్ చేస్తుంది అనమాట. ఆ వెయిటింగ్ పీరియడ్ ఏమంటాం అంటే పెండింగ్ పీరియడ్ అంటున్నాం. ఓకే, ఈ పెండింగ్ పీరియడ్లో మనకి కంటైనర్ నాట్ స్టార్టెడ్ అంటే కంటైనర్ కంప్లీట్గా స్టార్ట్ అయినట్టు కాదు, జస్ట్ ఇట్ ఈస్ పెండింగ్ ఫర్ ద కంప్లీట్ ఇనిషియలైజేషన్ అండ్ వాట్ ఎవర్ ద రిసోర్సెస్ నీడ్ టు బి అలొకేటెడ్ బిఫోర్ గోయింగ్ టు రన్నింగ్ స్టేట్. ఓకే, దట్ ఈస్ పెండింగ్ స్టేట్. అంటే సమ్ టైమ్స్ మనకి అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా అడుగుతారు, పాడ్ కంటిన్యూస్లీ గోయింగ్ ఇన్ టు ద పెండింగ్ స్టేట్, వాట్ మైట్ బి ద రీజన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ దిస్ సినారియో అని అంటారు అనమాట. ఆ సినారియోస్లో మనకి ఏ సినారియోస్లో పెండింగ్ స్టేట్లోకి వెళ్తుంది ఏందనేది వీ నీడ్ టు బి ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్లీ. ఓకే, దిస్ ఫర్ దిస్ ఫర్ దిస్ ఐ విల్ క్రియేట్ వన్ షార్ట్ వీడియో టుడే. ఓకే, విల్ సీ ఇన్ ద నెక్స్ట్. యా, సో నెక్స్ట్ ఏమవుతుందంటే రన్నింగ్ స్టేట్ అన్నమాట. ఇనిషియలైజ్ అయిపోయింది, నోడ్ కూడా అసైన్ అయిపోయింది, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, మనకు కంటైనర్ అనేది రన్నింగ్ స్టేట్లోకి వెళ్ళాలి. కంటైనర్ ఈజ్ రన్నింగ్ స్టేట్. వన్స్ ద కంటైనర్ ఈజ్ రన్నింగ్ స్టేట్లోకి వెళ్తే ద అప్లికేషన్ కెన్ బి యాక్సెసిబుల్. వాట్ ఎవర్ ద పాడ్ ఇన్సైడ్ ద కంటైనర్ ఈజ్ రన్నింగ్ ఇట్, దట్ అప్లికేషన్ కెన్ బి యాక్సెసిబుల్ అండి. ఓకే, నెక్స్ట్ యా సక్సీడ్ అంటే కంటైనర్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి. ఓకే, సక్సీడ్ అయిపోయారు అంటే దట్ పాడ్ ఈజ్ సక్సీడ్ స్టేట్ వెన్ ద కంటైనర్స్ ఫినిష్డ్ సక్సెస్ఫుల్. ఓకే, నెక్స్ట్ ఫెయిల్డ్ అంటే ఇఫ్ యూ గెటింగ్ వైల్ రన్నింగ్ ద కంటైనర్ we may get some errors, right? It may be code errors or syntax errors, and db is not getting connected, and RabbitMQ is not getting connected. If you are getting these kind of errors, then the pod will be failed state. Container exited with error. When the container is exited with the errors, then the pod will go to the failed state. Okay, unknown means when the pod state is not finding by the Kubernetes cluster, then it is the unknown state. The pod state will be unknown state. Okay, yeah, this is the pod life cycle and this is the most important, please keep in mind. Okay, yeah, next we'll see like once the pod is running, what will happen inside of the pod. We'll see that in the as a flow. Okay, yeah, పాడ్ క్రియేషన్ ఫ్లో. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ పాడ్కి యూజర్ నుంచి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. ఫస్ట్ పాడ్ యామెల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. సో ఐ విల్ షో యూ దట్ వాట్ ఈస్ దట్ యామెల్ అండ్ ఆల్. ఓకే, పాడ్ యామెల్ క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకొని ఆ పాడ్ యామెల్ ఏం చేస్తాం అంటే ఈ పాడ్లో ఉన్న సర్వీస్ని డిప్లాయ్ చేయని చెప్పేసి మనం ఒక కమాండ్ ఇస్తాం అనమాట. ఓకే, క్యూబ్ ctl apply -f pod yml అనే ఒక కమాండ్ ఇస్తాం అనమాట. ఈ కమాండ్ ఇచ్చిన వెంటనే అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఏపీఐ సర్వర్కి వెళ్తుంది. ఓకే, మనకి మాస్టర్ నోడ్లో ఇట్లా క్లస్టర్ ఉంటే మాస్టర్ నోడ్ అనుకుంటే ఈ మాస్టర్ నోడ్లో మనం ఏముంటుంది అనుకున్నాం, ఏపీఐ సర్వర్ ఉంటుంది అనుకున్నాం కదా. ఓకే, ఇక్కడ యూజర్ ఉంటే ఇక్కడ ఏపీఐ సర్వర్ ఉందనుకో. ఈ యూజర్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఏపీఐ సర్వర్ హిట్ చేసిన వెంటనే ఏపీఐ సర్వర్కి వెళ్ళింది రిక్వెస్ట్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్. ఓకే, నెక్స్ట్ ఏపీఐ సర్వర్ రిసీవ్స్ ద పాడ్ రిక్వెస్ట్. ఏపీఐ సర్వర్ ఏం రిసీవ్ చేసుకుంది, ఒక పాడ్ని క్రియేట్ చేయని ఒక రిక్వెస్ట్కి రిసీవ్ చేసుకుంది. రిసీవ్ చేసుకున్న వెంటనే అది ఏం చేస్తుందంటే ఆ పాడ్ డెఫినేషన్ అంటే మనకి ఏదైతే యామెల్లో ఉందో ఆ యామెల్ మొత్తాన్ని ఈటీసీడి. ఓకే, ఇది మనం క్లస్టర్ గురించి డిస్కస్ చేసినప్పుడు క్లియర్గా డిస్కస్ చేసాం.
అగైన్ వీఆర్ సీయింగ్ హియర్ ఈటీసీడీ ఉంది కదా. ఈటీసీడీలో మనకి ఏదైతే యామల్ యొక్క డెఫినేషన్ ఉందో ఆ డెఫినేషన్ అంతా ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, యామల్లో సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కంప్లీట్ డెఫినేషన్ మనం ఏమేమి కావాలనుకుంటున్నాం, ఏ పాడ్, ఏ కంటైనర్, ఓకే, ఏ ఇమేజ్, ఇంజనెక్స్ ఇమేజ్, అప్లికేషన్ ఇమేజ్, ఏ ఇమేజ్ కావాలనుకున్నాం, దట్ ఆల్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఈటీసీడీ యాజ్ అ కీ వాల్యూ పేర్స్. ఓకే, అండ్ దెన్ షెడ్యూలర్కి వెళ్తుంది. ఈటీసీడీలో అయిపోయిన తర్వాత షెడ్యూలర్కి వెళ్తుంది అనమాట. ఓకే, షెడ్యూలర్ ఏం చేస్తుంది అంటే, ఓకే, షెడ్యూలర్ ఏం చేస్తుంది అంటే, షెడ్యూలర్ మనకి ఇక్కడ వర్కర్ నోట్స్ ఉంటాయి కదా. ఓకే, ఇట్లా వర్కర్ నోట్స్ ఉన్నాయి. ఏ వర్కర్ నోడ్లో రిసోర్స్ అవైలబుల్గా ఉందో చూస్తుంది అనమాట. రిసోర్స్ అంటే సిపియు అండ్ మెమొరీ. ఓకే, సిపియు అండ్ మెమొరీ మనకున్న టూ నోట్స్లో ఎందులో రిసోర్స్ అవైలబుల్గా ఉందో చూసి అందులో ఒక నోడ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, assume that worker node node 1 has been selected for this pod. Okay, scheduler పని అయిపోయింది. Scheduler will select the node 1. Okay, yeah, see, scheduler finds unscheduled pod to selects the best node. షెడ్యూలర్ ఏం చేస్తుంది, దానికి కావాల్సిన ఒక బెస్ట్ నోడ్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఆ షెడ్యూలర్లో ఉన్న నోడ్ సెలెక్ట్ చేసిన తర్వాత నోడ్లో ఒక సర్వర్లు ఉంటాయి. నోడ్లో కొన్ని సర్వీసెస్ ఉంటాయి అనుకున్నాం కదా, అవేంది క్యూబ్లెట్. ఓకే, క్యూబ్లెట్ అండ్ నెక్స్ట్ క్యూబ్ ప్రాక్సీ. ఓకే, అండ్ దెన్ పాడ్ అండ్ దెన్ కంటైనర్ రన్ టైం అనుకున్నాం. ఇవి ఉంటాయి కదా మనకి. యా, నెక్స్ట్ ఏమి యాక్టివేట్ అవుతుంది అంటే, ఎప్పుడైతే మనకి నోడ్ షెడ్యూలర్ అయిపోయిందో, షెడ్యూలర్ ఒక నోడ్ని సెలెక్ట్ చేసుకుందో ఆ నోడ్లో ఉన్న క్యూబ్లెట్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి ఆ పాడ్ని రన్ చేయడానికి కావాల్సిన జాబ్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ పాడ్ని రన్ చేస్తుంది అనమాట. పాడ్ని ఇనిషియలైజ్ చేసుకొని రన్ చేస్తుంది అనమాట. రన్ చేసినప్పుడు ఆ పాడ్ అనేది స్టార్ట్ గెటింగ్ క్రియేటెడ్. సో ఇట్ విల్ బి గోయింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పాడ్ పెండింగ్ స్టేజ్, ఆఫ్టర్ దట్ రన్నింగ్ స్టేట్. ఓకే, ఆఫ్టర్ దట్ ద కంటైనర్ క్యూ ప్రాక్సీ ఏం చేస్తుంది అంటే ఆ పాడ్కి కావాల్సిన నెట్వర్క్ని ప్రొవైడ్ చేసి ఆ నెట్వర్క్ ఒక ఆ పాడ్కి ఒక ఐపీ అడ్రస్ ఇచ్చేసి ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసి ఐపీ అడ్రస్ అసైన్ చేసి పెట్టిద్ది అనమాట. ఓకే, యా, ఇప్పుడు మనకి ఎక్కడ వరకు అర్థమైంది, నోడ్ సెలెక్ట్ అయింది, ఆ నోడ్లో ఉన్న క్యూబ్లెట్ పర్ఫామ్ చేసి డిటెక్ట్స్ ద షెడ్యూలర్ పాడ్ అండ్ దెన్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు రన్ దట్ పర్టికులర్ పాడ్ ఇన్సైడ్ ద నోడ్. ఓకే, షెడ్యూల్ ద నోడ్. నెక్స్ట్ కంటైనర్ రన్ టైం. ఈ కంటైనర్ రన్ టైం ఏం చేస్తుంది అంటే, కంటైనర్ డి అనేది డిఫాల్ట్గా మనకి ఆల్ వర్కర్ నోడ్స్ అండ్ క్లస్టర్లో ఉంటుందండి. ఓకే, ఆ కంటైనర్ డీని యూజ్ చేసుకొని ఆ కంటైనర్ని స్టార్ట్ చేయడానికి ఇన్సైడ్ ద పాడ్లో కంటైనర్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. కంటైనర్ విల్ స్టార్ట్. ఓకే, బై యూజింగ్ ద కంటైనర్ డి. ఇక్కడ మనకి కంటైనర్ డి. ఓకే, కంటైనర్ డి అనే సర్వీస్ యూజ్ చేసుకొని ఓకే కంటైనర్ని రన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తుంది, పాడ్ విల్ గో ఇన్ టు ద ఫస్ట్ పెండింగ్ స్టేట్. ఓకే, ఇట్ ఈస్ ఇనిషియలైజింగ్ ఆల్ ద డిపెండెన్సీస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ఇట్ విల్ go into the running state. If any configuration or envs or anything missed or if we get a syntax error, then it will go into the exit. If we get like a container exit అయిపోతే pod also will go into the exit after some time. Okay, how to debug the things and what are the things we need to be checked for the debugging, we'll see in the practicals. Okay, yeah, ఈ life cycle will be tracked in the etcd. Pod life cycle and everything will be tracked inside of the etcd. Basically etcd is the brain of the
complete uh, what cluster. Okay, it stores every information of the cluster inside of the etcd. Okay, so that is the reason once etcd storage has been crashed, that complete state of the cluster will be gone. So always keep in mind, when you are going for the self-managed clusters, etcd should be maintained as a separate mount path. Okay, if the any of the reason etcd container or pod getting crashed in the cluster, by using the mount of that etcd, we can mount that data to the new pod. Okay, that is the thing of that how we need to be maintain that etcd data in terms of self-managed clusters. Okay, coming back to next one, we'll see pod limitation. Pod limitations అంటే ఏంటంటే, pods are not meant to be created manually in the production. ఓకే, అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక పాడ్ గురించి నేర్చుకుంటున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాం అనుకో, డైరెక్ట్ క్లాసెస్కి వెళ్దామా, మనం డైరెక్ట్ ఊప్స్ కాన్సెప్ట్కి వెళ్దామా? ఊప్స్ కాన్సెప్ట్కి వెళ్తే మనకి ఏం అర్థం కాదు. అందులో గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంది, లోకల్ వేరియబుల్ అంటే ఏంది, ఓకే, స్కోప్ అంటే ఏంది, ఇవేం అర్థం కావు కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ వేరియబుల్ నుంచి స్టార్ట్ చేస్తాం. వేరియబుల్ స్టార్ట్ చేసి తర్వాత డిక్షనరీ స్టార్ట్ చేసి, ఓకే, డేటా టైప్స్ వెళ్ళి తర్వాత లూప్ కండిషన్స్ వెళ్ళి తర్వాత లూప్స్ వెళ్ళి అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్తాం కదా. అలానే మనం ఒక పాడ్ని రన్ చేయాలంటే, ఆ పాడ్ని ప్రతిసారి మనం మాన్యువల్గా రన్ చేయం ప్రొడక్షన్ దాంట్లోకి వెళ్ళి, ప్రొడక్షన్ సర్వర్లోకి వెళ్ళి. సో దాన్ని ఆటోమేటిక్గా రన్ చేయడానికి, దాన్ని ఎప్పుడైతే మనం రిప్లికా కౌంట్ అనేది, ఓకే, అంటే మేక్ షూర్ కంటైనర్స్ షుడ్ రన్ 5 containers should be up and running at any point of time in a given node. Okay, that is our requirement, our client requirement. ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు నేను ప్రతిసారి 5 పాడ్ యామల్ ఫైల్స్ పెట్టుకొని వాటిని రన్ చేయను కదా, మాన్యువల్గా రన్ చేయను కదా. సో ఈ ఈ మెయిన్ 5 పాడ్స్ రన్ అవ్వడానికి, ఓకే, 5 కంటైనర్లు సారీ ఇన్సైడ్ ఏ పాడ్ 5 కంటైనర్స్ రన్ అవ్వడానికి, దేర్ ఈజ్ ఏ సమ్ ఆటోమేషన్ inside of the cluster. Also inside of the cluster there is a automation can be performed by a other advanced objects, that is a replica set, okay, deployment. Okay, for the pod, ఈ డిప్లాయ్మెంట్లో పాడ్ అనేది ఒక సింపుల్ మాడ్యూల్ మాత్రమే. ఓకే, అలా మనం ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు, పాడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాడ్లో చూద్దాం, అది డిప్లాయ్మెంట్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా చూద్దాం. సో ఇది అనేది ఒక సింపుల్ కంటైనర్ని రన్ చేయడానికి పాడ్ ఈజ్ అ మెయిన్ ఆబ్జెక్ట్. ఎందుకంటే కుబర్నెట్స్లో మనకి కంటైనర్స్ని డైరెక్ట్గా రన్ చేయడానికి అలో చేయట్లేదు కాబట్టి పాడ్ అనే ఆబ్జెక్ట్ని చూస్తున్నాం అనమాట, అంతే. సో దట్ ఈస్ వన్ థింగ్. యా, ఈ పాడ్లో ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, పాడ్స్ కెన్ డై అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అంటే పాడ్ ఒకసారి డిలీట్ అయిపోయినా అది రీక్రియేట్ అవ్వదు, మళ్ళీ మాన్యువల్గా చేసుకోవాల్సిందే. పాడ్, ఓకే, ఆటో రీక్రియేట్ అవ్వదు. అంటే ఒకసారి డిలీట్ అయిపోయిందంటే పాడ్ విల్ నాట్ బి ఆటో రీక్రియేట్. ఓకే, ఆ పాడ్ ఆబ్జెక్ట్లో ఆటో రీక్రియేషన్ చేయడానికి కావాల్సిన క్యాపబిలిటీస్ అనేది లేవన్నమాట. అలాంటి క్యాపబిలిటీస్ ఎందులో ఉన్నాయి, డిప్లాయ్మెంట్ అండ్ రిప్లికా సెట్లో ఉన్నాయి అన్నమాట. ఓకే, డిప్లాయ్మెంట్, రిప్లికా సెట్, స్టేట్ఫుల్ సెట్, డీమన్ సెట్స్, ఈ 4 కాంపోనెంట్స్లో కూడా ఇన్సైడ్ పాడే రన్ అవుతుంది. పాడ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ ఫర్ ద డిప్లాయ్మెంట్, రిప్లికా సెట్, స్టేట్ఫుల్ సెట్, డీమన్ సెట్స్. ఓకే, ఈ వీటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దీస్ 5 resources, 4 objects are defined for the different use cases in the Kubernetes, that we'll see in the coming lectures very clearly. Once we go with the deployment, replica set and stateful set, ఇంతవరకు అయిపోయిన తర్వాత మనం ఒక కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేద్దామండి, విచ్ కంటైన్స్ అట్లీస్ట్ 5 మైక్రో సర్వీసెస్, ఓకే, 1 DB సర్వీసెస్, 1 Redis సర్వీసెస్,
అండ్ అదర్ మైక్రో సర్వీసెస్. ఇవన్నీ ఒకదానికొకటి ఎలా కమ్యూనికేట్ అవుతాయి, సర్వీస్ డిస్కవరీ అంటే ఏంది, ఇవన్నీ విల్ సీ ఇన్ ద అవర్ కమింగ్ లెక్చర్స్ విత్ ద ప్రాజెక్ట్. యా. సో ఇందులో మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే, టు క్రియేట్ ఎనీ ఆఫ్ ద పాడ్ వీ షుడ్ హ్యావ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే, బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే, యూజ్ ద డిప్లాయ్మెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పాడ్స్. ఓకే, మనం ఏదైనా ఒక డిప్లాయ్మెంట్ చేస్తున్నప్పుడు, ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేస్తున్నప్పుడు, డిప్లాయ్మెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. సో ఆ ఆబ్జెక్ట్ని మనం యూజ్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ని మనం ఎందుకు యూజ్ చేయాలంటే, దట్ ఆబ్జెక్ట్ విల్ హ్యావ్ దట్ ఓన్, అంటే డిప్లాయ్మెంట్కి కావాల్సిన అడ్వాంటేజెస్ అన్నీ ఆ ఆబ్జెక్ట్లో ఉంటాయి అన్నమాట. సో ఆ అడ్వాంటేజెస్ అన్నీ ఏంటనేది విల్ సీ ఇన్ ద వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద డిప్లాయ్మెంట్స్. ఓకే, నెక్స్ట్ యూజ్ ద రిసోర్స్ లిమిట్స్. అంటే పాడ్ ఏం చేస్తుంది అంటే, ఒక నోడ్ని సెలెక్ట్ చేసుకొని ఆ రిసోర్స్ లిమిట్ సెట్ చేయకపోతే ఆ పాడ్కి అంటే పాడ్ ఎవెన్చువల్లీ ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ సిపియూని మెమొరీని మొత్తం కన్జ్యూమ్ చేసేసుకుంటుంది. పాడ్ 1 కన్జ్యూమ్ చేసుకుంటే అందులో పాడ్ 2 ఉందనుకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పాడ్ 1 అప్లికేషన్, పాడ్ 2 ఈజ్ అనదర్ మైక్రో సర్వీసెస్. మెయిన్ అప్లికేషన్ రిసోర్స్ మొత్తం తీసేసుకుంది అనుకో, సిపియూ అండ్ మెమొరీ. మనకి మైక్రో సర్వీస్ 1 ఉంది కదా, మైక్రో సర్వీస్ 1 పాడ్కి రిసోర్స్ ఏముండదు కాబట్టి ఇట్ విల్ బి డై. ఓకే, సో అలాంటి ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడం కోసం ఏం చేస్తామంటే, రిసోర్స్ లిమిట్ అనేది సెట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ యూజ్ ద హెల్త్ చెక్స్. హెల్త్ చెక్స్ అంటే మనం ఆ పాడ్ కంటిన్యూస్గా రన్ అవుతుందా లేదా. ఓకే, నెక్స్ట్ పాడ్ యొక్క స్టేట్ ఏంటి, పాడ్ ట్రాఫిక్ని తీసుకుంటుందా లేదా, ఓకే, ట్రాఫిక్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఇలాంటి కొన్ని హెల్త్ చెక్స్ పెట్టుకోవాలన్నమాట. ఆ హెల్త్ చెక్స్కి ఏంటంటే, మన కుబర్నెట్స్లో ప్రాప్స్ అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. లైవ్నెస్, రెడీనెస్, రీడ్నెస్, ఓకే, ఇలాంటి స్టార్ట్నెస్, ఇలాంటి ఒక 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాప్స్ ఉంటాయి. ఆ ప్రాప్స్ గురించి మనం విల్ సీ ఇన్ ద కమింగ్ లెక్చర్స్. హౌ ద హెల్త్ చెక్స్ విల్ బి helpful for us to pod should be running state. Okay, once if the pod is not taking care of the like what traffic, then we should get the alert mechanism. That kind of thing will be there in the cluster. Okay, avoid the multi-container pods unless needed. అంటే మల్టీ కంటైనర్ పాడ్స్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. టైప్స్ ఆఫ్ పాడ్స్ అండి. ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ పాడ్స్లో ఏముంటుంది అంటే, సింగిల్ కంటైనర్ పాడ్. ఓకే, 1 కంటైనర్ పర్ పాడ్. ఓకే, టైప్స్ ఆఫ్ పాడ్లో సింగిల్ కంటైనర్ పాడ్ అంటే ద పాడ్ కెన్ హ్యావ్ only single container that can hold only single container. That type of pod is called single container pod. Okay, it is the most commonly used type in pod type in the cluster. Okay, yeah, for that diagram how we can be like in the pod there is a container. Inside of a container application is running. That application is the Nginx application. Okay, yeah, this is a single pod container. Okay, next multi-container pod are sidecar containers. అంటే ఆ పాడ్లో మల్టిపుల్ కంటైనర్స్ రన్ అవుతాయి అనమాట. ఇన్సైడ్ ఆఫ్ ద పాడ్. ఓకే, in this case what will happen here is a pod runs multiple containers together. That we call it as a sidecar container. One is a main container, one is a sidecar container, which is help to main containers to track all the logs of the main container and post that to ELK server. Okay, this kind of scenario we'll see in the coming lecture. ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాను నేను. సైడ్ కార్ కంటైనర్ మెయిన్ కంటైనర్కి ఎలా హెల్ప్ చేస్తుంది, అండ్ ఆ మెయిన్ కంటైనర్లో వచ్చిన డేటా అంతా ఎక్స్టర్నల్ సర్వీస్కి ఎలా పోస్ట్ చేస్తుంది అనే దాని మీద ఒకటి చూస్తున్నా.
ఒక ప్రాజెక్ట్. దట్ ప్రాజెక్ట్ we call it as a ఓపెన్ సెర్చ్ అండి. ఓపెన్ సెర్చ్ ఫర్ లాగింగ్ సిస్టమ్, కిబానా, ఫైల్ బీట్, ఓపెన్ సెర్చ్, ఈ మూడు యూస్ చేసి ఒక జాంగో ప్రాజెక్ట్కి మనం ఇంటిగ్రేట్ చేసి ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ మోస్ట్లీ ఎండ్ ఆఫ్ దిస్ వీకే నేను రిలీజ్ చేస్తాను అనమాట. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ద ఇంట్రెస్టెడ్ అండ్ ఫర్ ద మోర్ వీడియోస్. లైక్ నెక్స్ట్ మనకి కుబర్నెట్స్ అయిపోయిన వెంటనే ఇంకా అన్ని మోస్ట్లీ ప్రాజెక్ట్స్ చేస్తాను అనమాట. కుబర్నెట్స్, డాకర్స్, ఏడబ్ల్యూఎస్, టెరాఫార్మ్స్ అండ్ యాన్సిబుల్ మెయిన్ కాంపోనెంట్స్ ఇవి మనకి. డెవాప్స్ అంటే మెయిన్ కాంపోనెంట్స్ అంటే కుబర్నెట్స్, డాకర్, సిఐసిడి పైప్లైన్, జెంకిన్స్ ఆర్ గిట్లాబ్ యాక్షన్స్, ఓకే, యాన్సిబుల్, టెరాఫార్మ్, ఏడబ్ల్యూఎస్. ఈ 5 సర్వీస్ మోస్ట్ ఇంపార్టెంట్ సర్వీసెస్ అండి. వీటి మీద మనం ప్రాజెక్ట్స్ చేసి రఫ్ అండ్ టఫ్ అయిపోయినామంటే రిమైనింగ్ షెల్ స్క్రిప్టింగ్, పైథాన్ స్క్రిప్టింగ్, ఓకే, దీస్ ఆల్ ఆర్ వెరీ మచ్ సింప్లర్. Okay, very much simpler. No need to give the much time for it. Most of the interview questions and most of the projects and most of the work will be there in this 5 to 6 service, okay, services only. Going forward, మనకి ఫస్ట్ మన మెయిన్ ఫోకస్, మన ఈ ఛానల్ మెయిన్ ఫోకస్ వచ్చేసి ఈ మెయిన్ సర్వీసెస్ పైన ఉంటుంది అనమాట. ఈ మెయిన్ సర్వీసెస్లో యూజింగ్ ఆర్గోసిడ్ మీద ప్రాజెక్ట్ కూడా ఒకటి గిటాప్స్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన. మేబీ టుడే ఆర్ టుమారో ఐ విల్ బి రిలీజ్ దట్ ప్రాజెక్ట్. ఓకే, దట్ ఈస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. యా, కమింగ్ బ్యాక్ టు లెక్చర్. ఓకే, దిస్ ఇస్ అనమాట. మల్టిపుల్ కంటైనర్స్ ఉన్నప్పుడు నెట్వర్క్ షేర్ చేసుకుంటాయి, స్టోరేజ్ షేర్ చేసుకుంటాయి, ఐపీ అడ్రస్ షేర్ చేసుకుంటాయి. ఓకే, సేమ్ లైఫ్ సైకిల్ ఉంటుంది రెండింటికి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దట్. అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ దట్ మల్టిపుల్ కంటైనర్స్ ఏంటంటే ఫస్ట్ పాడ్ ఉంటుంది. పాడ్లో ఒక జాంగో సర్వీస్ అంటే జాంగో ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంటుంది. ఆ జాంగో ప్రాజెక్ట్కి సైడ్ కార్ కంటైనర్ ఉంటుంది. ఆ సైడ్ కార్ కంటైనర్ ఏం చేస్తుందంటే లాగ్స్, ఏదైతే ఇక్కడ మనకి లాగ్స్ వస్తూ ఉన్నాయో ఆ లాగ్స్ని ఫైల్ బీట్ అనే ఒక సర్వీస్ని పెట్టి ఆ లాగ్స్ని మనకి ఎక్స్టర్నల్గా ఈకేఎస్, ఓకే, లాగ్ స్టాష్ ఆర్ ఈకేఎస్కి పంపిస్తుంది అనమాట. ఈకేఎస్ సర్వీస్కి ఎలాస్టిక్ సర్చ్ పంపిస్తుంది అనమాట. ఓకే, యా, ఇక్కడ మనం ఒక సైడ్ కార్ కంటైనర్స్ని రాసి చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా మనకు టీసీపీ లాగ్స్ ఎనేబుల్ చేసేసి ఏదైతే మన పోర్ట్ జాంగో పోర్ట్ రన్ అవుతుందో లాగ్ స్టాష్ యూజ్ చేసి డైరెక్ట్గా టీసీపీ నుంచి కూడా మనం పంపించవచ్చు అనమాట. దట్ ఈస్ అ మోర్ ఫాస్టర్ దెన్ ఫైల్ బిట్ లాగర్స్. ఓకే, ఫైల్ బిట్ లాగ్ ఫార్వర్డర్ కన్నా టీసీపీ లాగ్ ఫార్వర్డింగ్ అనేది వెరీ ఫాస్టర్. ఓకే, అవి మనం ఫర్దర్గా ప్రాజెక్ట్ డిస్కస్ చేసినప్పుడు దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అంటే మేము మా ప్రాజెక్ట్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవన్నీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్, లైక్ ద వీడియోస్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ ఫర్ మోర్ ప్రాజెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, యా, ఫర్ క్రియేటింగ్ అవర్ ఫస్ట్ పాడ్, ఓకే, we need to be create the pod YAML file అండి. సో కీప్ ఇన్ మైండ్ whatever the pod YAMLs till the deployments, whatever I am teaching now, till the deployments, please try to remember the syntax of the writing the YAML files అండి. Okay, this is very helpful for you whenever you are trying to giving any interviews. Okay, interviews ఇస్తున్నప్పుడు sometimes interview may ask you write pod YAML file or write deployment YAML file. Okay, deployment YAML file with the service. ఓకే, సర్వీస్ యామల్. సో ఇట్లా యామల్ ఫైల్స్ రాయమంటారు అనమాట. యామల్ ఫైల్ రాయమంటే ఆ యామల్ ఫైల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అనమాట. సో దట్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద యామల్ ఫైల్. ఓకే, నౌ విల్ గో ఇన్ టు ద దిస్ యామల్ ఫైల్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ మనకి ఏంటంటే 4 రూల్ థియరీ ఉంటుందండి. 4 రూల్ థియరీ. 4 రూల్ థియరీ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఏముంటుంది, ఏపీఐ సర్వర్ ఉంటుంది అనమాట. అంటే ఇది ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఓకే, 20 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. పాడ్ అంటే మీకు
బ్లైండ్ గుర్తు రావాలి. ఫస్ట్ ఏపీఐ సర్వర్ ఏపీఐ వర్షన్ ఉంటుంది. దాని తర్వాత కైండ్ ఉంటుంది. కైండ్ అంటే విచ్ ఆబ్జెక్ట్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ ద కుబర్నెట్స్. నౌ వీఆర్ టేకింగ్ పాడ్. నెక్స్ట్ వీఆర్ టేకింగ్ సర్వీస్. ఓకే, నెక్స్ట్ వీఆర్ టేకింగ్ డిప్లాయ్మెంట్. అట్లా మనకి డే 1లో చూపెట్టాను కదా, ఏపీఐ రిసోర్స్ అండ్ kubectl ఏపీఐ రిసోర్సెస్ అని టైప్ చేస్తే మనం క్లస్టర్లో, ఓకే, kubectl ఏపీఐ రిసోర్సెస్ అంటే ఈ రిసోర్సెస్ అనమాట. ఈ రిసోర్స్కి షార్ట్ నేమ్ ఉంటుంది, నెక్స్ట్ నేమ్ స్పేస్ లెవెలా, నెక్స్ట్ క్లస్టర్ లెవెలా అనేది కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు పాడ్ అనేది ఉంది చూసారా. ఓకే, పాడ్ ఆబ్జెక్ట్ నేమ్ కైండ్ ఏముంది, పాడ్ కైండ్ ఈజ్ ఓకే దిస్ వన్ ఓన్లీ రైట్. యా, సారీ, నెక్స్ట్ ఇదే ఉంది కదా పాడ్. pod object, what we see here, the pod object. Okay, pod object. Here also we are taking the kind as a pod object. Okay, API version, pod, metadata. Metadata అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఆ పాడ్ నేమ్, మెటాడేటా డిఫాల్ట్ డెఫినేషన్ ఏముంటుంది అంటే డేటా బై డేటా ఆర్ డేటా ఇన్సైడ్ ద పాడ్ ఆర్ data by data which is defined for the meaningful information of the any given ఆబ్జెక్ట్ అట్లా. సో మన కుబర్నెట్స్లో ఏంటంటే యామల్ ఫైల్లో నేమ్ని డిఫైన్ చేసుకుంటాం. ఈ నేమ్ అంటే ఏంటంటే పాడ్ నేమ్ అండి. ఓకే, ఆ పాడ్కి ఒక నేమ్ ఇవ్వాలి కదా, సో దిస్ ఇస్ అ పాడ్ నేమ్ అనమాట. నెక్స్ట్ లేబుల్స్ అంటే ఏంటంటే లేబుల్స్ ఆర్ used for the identifying the which resource it is, which object it is. ఓకే, మనకి ఎలా రిసోర్సెస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కుబర్నెట్స్లో ఇన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పాడ్ 1 రన్ చేస్తున్నాం, ఇట్ ఈస్ Nginx. ఓకే, అండ్ పాడ్ 2 వచ్చేసి యాప్. ఓకే, అప్లికేషన్, Nginx అప్లికేషన్. ఇప్పుడు మనం Nginx పాడ్ని అప్లికేషన్ పాడ్ని డిఫరెన్షియేట్ చేయాలి కదా. డిఫరెన్షియేట్ ఎందుకు చేయాలా? ఇప్పుడు Nginx పాడ్ వచ్చేసి 80 పోర్ట్తో రన్ అవుతుంది, ఇది వచ్చేసి 8080తో రన్ అవుతుంది. సో ఇప్పుడు మనకు Nginxని యాక్సెస్ చేయాలంటే 80 పోర్ట్తో యాక్సెస్ చేయాలి. బట్ ట్రాఫిక్ అనేది డైరెక్ట్గా పాడ్కి వస్తుందా? కుబర్నెట్స్ క్లస్టర్లో పాడ్కి రాదు. ఇన్ బిట్వీన్ user and pod there is another service that we call it as a service. ఓకే, ఈ సర్వీస్ ఇట్లా మల్టిపుల్ సర్వీసెస్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఈ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని కంబైన్స్ టుగెదర్ అంటే కనెక్ట్ చేయడానికి. అంటే మల్టిపుల్ డాట్స్ ఉన్నాయి, ఆ మల్టిపుల్ డాట్స్ అనేది ఎక్కడో దగ్గర కనెక్ట్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ A belongs to B, ఓకే, C belongs to D. ఓకే, ఇట్లా కనెక్ట్ చేయాలంటే మనకి ఏదో ఒక ఐడెంటిఫైర్ ఉండాలి కదా. దట్ ఐడెంటిఫైర్ ఈజ్ నథింగ్ బట్ లేబుల్స్ అండి. ఓకే, ఈ లేబుల్స్కి సెలెక్టర్స్ అని ఉంటుంది అనమాట. ఈ లేబుల్లో ఉన్న నేము మనం సెలెక్టర్లో కూడా సేమ్ నేమ్ ఇచ్చాము, యాప్ Nginx అని ఇచ్చామనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఈ టూ సర్వీస్ ఈ సెలెక్టర్ ఎక్కడైతే మ్యాచ్, ఈ లేబుల్ అనేది సెలెక్టర్తో ఎక్కడైతే మ్యాచ్ అయిందో అప్పుడు ఆ టూ సర్వీసెస్ అనేది కంబైన్డ్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ ద డిఫాల్ట్ నేచర్ ఆఫ్ ద కుబర్నెట్స్. ఇప్పుడు మీకు లేబుల్స్ అంటే ఏందో అర్థమైపోయింది. నెక్స్ట్ ఏంటంటే స్పెసిఫికేషన్స్, స్పెక్. మనకు 4 వీల్ థియరీలో ఏమొచ్చినాయి? ఏపీఐ వర్షన్, కైండ్, మెటాడేటా, స్పెక్. ఈ స్పెసిఫికేషన్లో ఏంటంటే కంటైనర్కి సంబంధించిన స్పెసిఫికేషన్ ఇస్తామన్నమాట. స్పెసిఫికేషన్లో కంటైనర్ ఇన్సైడ్ ఆఫ్ ద కంటైనర్ నేము, ఇమేజ్, పోర్ట్స్.
పోర్ట్స్లో కంటైనర్ పోర్ట్ అని ఒకటి ఉంది. ఓకే, ఇదన్నమాట. ఈ కంటైనర్ పోర్ట్ అంటే ఏంటంటే ఇన్సైడ్ ఏదైతే కంటైనర్ రన్ అవుతుందో ఆ కంటైనర్ 80 పోర్ట్ మీద లిజన్ అవుతూ ఉంటుంది. ఓకే, యా. ఇప్పుడు మనకి సర్వీస్ తీసుకున్నాం అనుకో, సర్వీస్ సర్వీస్ ఇప్పుడు దీంతో కనెక్ట్ అవ్వాలంటే దీన్ని సర్వీస్లో టార్గెట్ పోర్ట్ ఏంటి, 80 ఉంది. ఓకే, ఈ సర్వీస్ యూజర్ కనెక్ట్ అవ్వాలంటే ఇంకో పోర్ట్ కావాలి, సర్వీస్కి ఒక పోర్ట్ ఉంటుంది అన్నమాట. ఆ సర్వీస్లో యా నోడ్ పోర్ట్ అని ఉంటుంది. నోడ్ పోర్ట్ ఏంటి, మనం ఏదైతే తెచ్చుకుంటామో అది నోడ్ పోర్ట్. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. సో యా, సర్వీస్ గురించి చూస్తున్నప్పుడు పోర్ట్ రేంజ్ ఏంటి, అది ఎలా కమ్యూనికేట్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. సో నౌ వీఆర్ ట్రైంగ్ టు ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్ సింపుల్ పాడ్ 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 యామల్ని ఎగ్జిక్యూట్ చేసి దాని లైఫ్ సైకిల్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది చూద్దాం అనమాట. యా, we'll take this example only and then go here, create YAML file vi pod .yml. Okay, and then kubectl hyphen f pod YAML. Pod is created, just kubectl get pods అని టైప్ చేస్తే డిఫాల్ట్గా ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మనం ఏం మర్చిపోయాం చెప్పండి. డిఫాల్ట్గా ఇది ఎక్కడ రన్ అవుతుంది, డిఫాల్ట్ నేమ్ స్పేస్లో రన్ అవుతుంది. దట్ ఈస్ గోయింగ్ అండర్ ద క్రియేటింగ్ స్టేట్. ద ఫస్ట్ స్టేట్ ఆఫ్ ద పాడ్ ఈస్ అ క్రియేటింగ్ స్టేట్, రైట్? దెన్ సి నౌ ఇట్ ఈస్ అ రన్నింగ్ స్టేట్. పాడ్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ అండర్ ద రన్నింగ్ స్టేట్. ఇప్పుడు నేను దాన్ని డిలీట్ చేయాలనుకో, how I can delete the pod? Here instead of apply I can keep the delete. Okay, I can delete the pod and then check it, no resource found in the namespace. Now go pod YAML, give here what is the namespace. Okay, in which namespace it should be. By default మనం namespace ఏం allocate చేయకపోతే it will be going into the default namespace. Okay, that is a Kubernetes nature. Next, namespace equal to dev. Okay, kubectl create namespace dev. Dev namespace has been created. Okay, kubectl get ns. Get ns. Okay, dev namespace has been created. Now apply the pod again. Pod is created. Next, just get watch. Okay, now default namespace nothing is there because we have given the specific namespace hyphen n dev. Namespace name is dev. Now pod is up and running. Okay, yeah. ఇందులో ఎన్ని పాడ్స్ రన్ అవుతున్నాయి, 1 పాడ్ అండ్ 1 కంటైనర్. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అనమాట, పాడ్ రన్ అవుతున్నప్పుడు 0/1 1/1 ఓకే 2/2 1/2 అంటే ఇది ఏంటంటే 0/1 ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్గా పాడ్లో 1 కంటైనర్ ఒక 1 డిజైర్డ్ కంటైనర్ని అసైన్ చేసాం మనం, బట్ ఇట్ ఈస్ నాట్ రన్నింగ్ కంటైనర్స్ ఆర్ 0. ఇక్కడ ఏంటంటే 1 డిజైర్డ్ కంటైనర్ పాడ్లో డిఫైన్ చేసాం, ఇట్ ఈస్ రన్నింగ్. సో 1/1 అంటే కంటైనర్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్ ప్రాపర్లీ. 2 డిజైర్డ్ కంటైనర్స్ డిఫైన్ చేసాం పాడ్లో,
2 containers are up and running. This is fine. But here also 2 containers define చేస్తే one container is running, one container is not running. In this case and in this case, what is happened, we need to be check that. Okay, yeah, that one. And then I will have that document. Just wait. Next we will see the describe that pod. The pod, first to get the pod. Okay. uh, Remove this one. Okay. Namespace done. Okay, now describe the pod. Pod in iPhone and done. Yeah, డిస్క్రైబ్ పాడ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ మనకి పాడ్ నేమ్ ఉంటుంది, నేమ్ స్పేస్ ఏముంటుంది, సర్వీస్ అకౌంట్ ఈజ్ ద డిఫాల్ట్ వన్. నెక్స్ట్ లేబుల్స్